ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా కొడకాని ఏమన్నా. ఈ వీడియో అనేది చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ ముగ్గురు అక్క చెల్లెల్లో ఎవరో ఒకరిని చాలా గలీజ్గా తిట్టారు. సో మళ్ళీ ఇంకొకరిని తిట్టకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం తప్ప ఇంకా అంతకు మించి ఏం లేదు. స్వాగతం సుస్వాగతం, నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక ఫన్ వీడియో కాదు, నవ్వుకునే రోస్ట్ వీడియో కాదు, ఇది ఒక ఎక్స్పోజింగ్ వీడియో అనొచ్చు. అండ్ చాలా సీరియస్ గా నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఈ ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు కదా, ఈ ముగ్గురు అక్క చెల్లెల్లో ఎవరో మన సబ్స్క్రైబర్ ని అండ్ మన ఫాలోవర్ ని తిట్టడం జరిగింది. తిట్టడం అంటే చిన్న చిన్న తిట్లయితే ఓకే, వదిలేయచ్చు. మరే లైట్ గా ఆవిడ ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఊరికే తిట్టేసి ఉంటది లేరా అని అనుకోవచ్చు. కానీ వీళ్ళు తిట్టిన బూతులు ఆషామాషి కాదు, వీళ్ళు కించపరిచి మరీ వాడిని తిట్టారు. మీరు ఆ ఆడియో వినండి, మీకు వినిపిస్తా, కాంటెక్స్ట్ ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు చాలా పద్ధతిగా రెడీ అయ్యిండ్రు, చాలా పద్ధతిగా వీడియోస్ చేస్తారు, మంచిది. ముగ్గురు అక్క చెల్లెళ్ళు అలేఖ్యా చిట్టి పికిల్స్ అని చెప్పి ఒక పేజ్ అయితే రన్ చేస్తారు, అక్కడ నంబర్ మెన్షన్ చేస్తారు. వీళ్ళు బిజినెస్ అయితే ఆన్లైన్ లో చేసుకుంటున్నారు. అండ్ ముగ్గురు అక్క చెల్లెళ్ళు బయటికి వెళ్ళి కష్టపడి వాళ్ళ బిజినెస్ ని రన్ చేస్తున్నారు, చాలా మంచిది. ఎంతవరకు వీళ్ళు ఒకరికి ఇన్స్పైరింగ్ గా ఉన్నంత వరకు. బట్ వీళ్ళు చేసే పనులు ఎలాంటివి అంటే చూడండి. మన ఫాలోవర్ అండ్ మన సబ్స్క్రైబర్ ఒక ఆయన వీళ్ళకి పికిల్స్ కోసం జస్ట్ ఒక హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళు వాళ్ళ ప్రైజెస్ అనేది మెన్షన్ చేసి ఒక మెసేజ్ పెట్టిండ్రు రిప్లైగా. అండ్ మనోడు జస్ట్ ఇట్లా నమస్కారం పెడుతూ రెస్పెక్ట్ ఇస్తూ మీ పికిల్స్ ఎందుకు అంత రేట్ ఉన్నాయి అని చెప్పి జస్ట్ క్వశ్చన్ చేసిండు అంతే. వాళ్ళని ఏమీ అనలేదు, జస్ట్ క్వశ్చన్ చేసిండు అంతే. దానికి ఇవిడ ఇచ్చిన రిప్లై చూస్తే నాకే కోపం వచ్చింది. అస్సలు 1% కూడా సంస్కారం లేదు భయ్యా, 1% కూడా సంస్కారం లేదు. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి. చీప్ ఎఫ్ అనే వర్డ్ వాడి తిడుతుంది, చీప్ అని చెప్పి కించపరిచింది. గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. లంజ కొడకాన్ని ఏమంత లంజ కొడకాన్ని ఏమంత. ఇప్పుడు వాడిని గింజ ఒక నీ అమ్మని ఇంకా అని చెప్పి తిట్టాల్సిన అవసరం ఏముంది? మీరు నాకు చెప్పండి. చీప్ ఎఫ్ ఎల్లో అని తిట్టాల్సిన అవసరం ఏముంది? నీ పెళ్ళము నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. కొడకాన్ని ఏమంత. అంత ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అక్కడ? జస్ట్ వాడు అడిగింది ఏంటి, ఇవిడ చేసేది ఏంటి? జస్ట్ వాడు ఇంత రేటు ఉన్నాయంటే ఇంతలా అనాలా వాడిని? ఆ మెసేజ్ పెట్టారు, మళ్ళీ ఆ మెసేజ్ ని డిలీట్ చేసుకున్నారు వీళ్ళు, వాడిని బ్లాక్ కూడా చేసేసారు. ఇట్లా ఇంకెంతమందికి చేస్తున్నారు అనేది మనకు తెలియదు. ఇలాంటి వాళ్ళనారా మీరు అభిమానించేది? జస్ట్ పచ్చళ్ళ కోసం అడిగితే చిన్నగా నీ పచ్చళ్ళు కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయంటే ఇట్లా భాగవతం ఇది. అమ్మల మీదకి వెళ్ళి తిట్టడము మనుషులని, అంటే తిడితే పడే వాళ్ళు ఉన్నారు. జస్ట్ మీకు మెసేజ్ చేసి ఇక పికిల్స్ రేట్ ఎక్కువ ఉన్నాయని ఒక చిన్న మాట అంటే చాలు. అండ్ నాకు కూడా మెసేజెస్ వచ్చినాయి వీళ్ళ పైన, కొన్ని చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నా, మంచి లేవన్నా అని చెప్పి. సో వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉంటారు భయ్య. మనోడిని ఎవరు తిట్టారు అనేది తెలియదు, కానీ ఎవరో అయితే తిట్టారు ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళలో. దీంట్లో ఒక అమ్మాయి అయితే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, 5 లక్షల పైన ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడకి. అంటే బిజినెస్ లో మెయిన్ గా ఈవిడే అనుకుంటా, అంటే ప్రమోట్ చేయడానికి వాళ్ళ పికిల్స్ ని. అండ్ ఇంకో అమ్మాయికి 67K ఫాలోవర్స్. ఈవిడ పేరే అలేఖ్యా చిట్టి అని ఉంది భయ్య. మరి ఈవిడనే మన సబ్స్క్రైబర్ ని తిట్టిందో లేదో మనకి తెలియదు, కానీ మొత్తానికైతే మనోడికి అన్యాయం జరిగింది. ముగ్గురు అమ్మాయిలు చాలా లక్షణంగా ఉన్నారు, కానీ లక్షణం అనేది కనబడట్లా నాకు. సో నా సబ్స్క్రైబర్, నా ఫాలోవర్ ఎవరైతే ఉందో వాడైతే చాలా అంటే చాలా బాధపడడం జరిగింది భయ్య. చాలా బాధపడుతున్నాడు. నాతో కాల్ మాట్లాడి, అన్న వాళ్ళు నాకు సారీ చెప్పాలన్నా, మా అమ్మగారికి అండ్ అందరికి సారీ చెప్పాలి, వాళ్ళు ఒక వీడియో చేయాలి, దీని తరపున ఒక అపాలజీ అనేది నేను కోరుకుంటున్నా అన్న. నాకేం కోపం లేదు వాళ్ళ పైన, జస్ట్ ఒక అపాలజీ వీడియో చేస్తే చాలన్నా, లేకపోతే నేను ఊరికి వెళ్ళిన తర్వాత వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నా అన్న అంటే, ఆగురాబాయ్ నేను వీడియో చేసిన తర్వాత వాళ్ళు నీకు అపాలజీ చెప్తారు. ఎందుకంటే ఇలాంటి పొరపాట్లు ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు చేసి ఉండొచ్చు. ప్రైజెస్ తగ్గించినప్పటి నుంచి పికిల్స్ గురించి ఏమీ అప్డేట్ ఇవ్వలేకపోయా అంటే అర్థం చేసుకో. వీళ్ళు ప్రైజెస్ తగ్గించినా గానీ జనాలు ఏంటి ఇలా చేస్తున్నారు, ఎక్కువ ఆర్డర్స్ వచ్చేసి, సో ఫ్రస్ట్రేషన్ లో అలా తిట్టుంటారు అని అనుకున్నాను. కానీ అమ్మల మీదకి పోయి అలా తిట్టడం అనేది కరెక్ట్ కాదు, చాలా తప్పది. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ నడుపుతున్నప్పుడు కష్టపడి ముగ్గురు అక్క చెల్లెళ్ళు బయటికి వెళ్తున్నారు. అండ్ వీళ్ళు చేసింది కూడా, వీళ్ళ నాన్నగారు సంథింగ్ ఏదో చనిపోతే ఏదో విన్నా నేను, అది ఎంతవరకు కరెక్టో తెలియదు. వాళ్ళ నాన్నగారి ధ్యేయంతో వీళ్ళు ఈ బిజినెస్ ని రన్ చేస్తున్నారంట. మరి విధేయతతో ఉండాలన్న విషయం వీళ్ళకి తెలియదా? సంస్కారం అది. అమ్మల మీదకి వెళ్ళి తిట్టడం ఒక మనిషిని పట్టుకొని, అంటే ఎవరు లేరనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఒక్కటే,
వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని తెలియాలి జనాలకి. వీళ్ళ పికిల్స్ని ఎక్స్పోజ్ చేస్తూ ఒక ఆవిడ ఒక వీడియో చేసింది. కొద్దిసేపు తర్వాత చూసి ఆ వీడియో డిలీట్ అయిపోయి ఉంది. ఆ వీడియో నేను డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోయాను, లేకుంటే ఇక్కడ యాడ్ చేసేవాడిని ఆ వీడియో కూడా. మీకు కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే మీరు వాటిని సరి చేసుకోవాలి, కానీ పోయి ఇట్లా తిట్టడం ఏంది? ఒక పర్సన్ని పట్టుకొని నీ పిల్లము పారిపోద్ది ఎందుకురా బాబు? వీళ్ళు మనుషులా లేకపోతే మానవ మృగాలా? పీపుల్ హూ ట్రోల్ అవర్ పికిల్స్. అసలే దేకని మీ అని చెప్పి ఈవిడ ఒక వీడియో అయితే చేసింది. నేను ఏమంటున్నా అంటే, మీ పికిల్స్ని ట్రోల్ చేసే వాళ్ళని మిమ్మల్ని తిడితే మీరు తిట్టడంలో కరెక్ట్, కానీ ఈవిడకి ఎవడో మెసేజ్ చేశారా సంథింగ్, ఏదో బ్యాడ్ కమెంట్ పెడితే ఈవిడ కట్ చేసేస్తా నీ జుల్లిని అని చెప్పి తిట్టింది ఈవిడ. అరే చాలా బ్రేవ్ ఉంది పిల్ల, మంచిది. ముగ్గురు అక్క చెల్లెళ్ళు సూపర్ లక్షణంగా ఉన్నారు, బట్ కొంచెం లక్షణం అయితే నేర్చుకోండి. సింపుల్గా మనోడికి వచ్చి అపాలజీ చెప్పేస్తారని కోరుకుంటున్నా. ఒక బ్రాండ్ వాల్యూ తగ్గాలన్నా పెరగాలన్నా నోటి మాట ఒకటి చాలు. సో ఒక బ్రాండ్ వాల్యూ తగ్గాలన్నా పెరగాలన్నా నోటి మాట చాలు అన్న వీవిడే, సారీ వీళ్ళే అలా మాట్లాడొచ్చా? కస్టమర్స్ ఇచ్చిన రివ్యూస్ ని చూడటం ఎలా అంటున్నారు కదా, మా ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టోరీ హైలైట్స్ లో ఉన్నాయి, చూసేయండి. అండ్ వీళ్ళ కస్టమరే మనకిచ్చిన రివ్యూ ఏంటో మీరు చూసారు ఆల్రెడీ. సో ఇది వీళ్ళ రియాలిటీ. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది కాబట్టి, నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. చూసారా గైస్, రియాలిటీ ఇట్లుంటుంది. నువ్వు నగలు కానీ డబ్బులు కానీ పెట్టకపోతే నువ్వు ప్రేమించిన అమ్మాయి పెళ్ళమే నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అంట. ఒక అమ్మాయే చెప్తుంది అమ్మాయిలకి డబ్బే కావాలి అని. ఆ వాయిస్ మెసేజ్లో అయితే గర్వం చూసా, కించపరిచారు, తిట్టారు. ఇవన్నీ చేసినా ఓకే, ఫ్రస్ట్రేషన్లో చేశారు అనుకుందాం, కానీ వాళ్ళ అమ్మని వెళ్ళి అలా తిట్టడం కరెక్ట్ కాదు. సో మీరు వచ్చి జస్ట్ మనోడికి అపాలజీగా సారీ చెప్పండి, వాళ్ళ అమ్మగారికి వాడికి. వాడు అదే కోరుకుంటుండు. వాడైతే చాలా ఫైర్లో ఉండు, అండ్ నన్ను కూడా తిట్టేలా ఉన్నాడు, అట్లా మాట్లాడండి కాల్లో. సో మీరు అర్థం చేసుకోండి, అపాలజీ చెప్తారు సంస్కారంతో వచ్చి వాళ్ళ అమ్మగారికి వానికి ఎలాంటి ఈగో గర్వం కానీ లేకుండా చెప్తారు అని నేను కోరుకుంటున్నా. అండ్ మళ్ళీ వీళ్ళు ఇంకొకరిని ఇలా తిట్టకూడదు. అందుకే ఇదంతా. అండ్ మన సబ్స్క్రైబర్ కానీ మన ఫాలోవర్ కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎదురైతే మాత్రం అసలు ఊరుకునేది లేదు. నేను కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతా. మీకు కనుక ఈ వీడియో వ్యాలిడ్ అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. జస్ట్ మన సబ్స్క్రైబర్ అండ్ మన ఫాలోవర్కి న్యాయం చేస్తారు అని కోరుకుంటున్నా. వీడియోని ఖచ్చితంగా షేర్ చేస్తారు అని అనుకుంటున్నా.